పశు సంవర్ధక రంగంలో ఆయన ప్రయాణం కేవలం ఓ ఉద్యోగిగాథ కాదు, ఒక నిబద్ధత గల సాధన, స్ఫూర్తిదాయక ప్రేరణ. యువ పశువైద్యులకు ఒక దిక్సూచి. ఒక నిబద్ధత గల పశువైద్యుడిగా, దక్షుడైన కార్యనిర్వాహకుడిగా, ప్రేరణాత్మక నాయకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది నేడు పదవీ విరమణ మహాపురస్కారం అందుకోబోతున్న మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నేతేటి కరుణాకరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపకా త్రిశతకాధికా చిత్రమాలికా చైత్రయాత్రికా కథానాయకా 38 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో పశుసంవర్ధక శాఖలో పలు విభాగాలలో అనేక హోదాలలో అవిశ్రాంతంగా సేవలు అందించి నేడు పదవీ విరమణ చేయుచున్న మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ శ్రీ నేతేటి కరుణాకర్రావు గారు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 1964వ సంవత్సరం జనవరి 5వ తేదీన కీర్తిశేషులు నేతేటి వెంకటస్వామి అప్పల నరసమ్మ దంపతులకు 5వ సంతానంగా జన్మించారు. వీరికి 3 సోదరులు, 2 సోదరీమణులు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు విజయనగరం జిల్లా ఎస్ కోట ఆర్సీఎం స్కూల్లో చదివారు. 8వ తరగతి నుండి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ను ఎస్ కోట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అభ్యసించారు. పశువైద్యంపై మక్కువతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వెటర్నరీ కాలేజీలో 1981లో బీవీఎస్సీ అండ్ ఏహెచ్లో చేరి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణతనొందారు. అక్కడితో సంతృప్తి చెందక అదే కాలేజీలో 1996లో ఇన్ సర్వీస్ పీజీలో చేరి ఎంవీఎస్సీ గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పట్టభద్రులైనారు. హైయెస్ట్ ఓజీపీఏతో ప్రొఫెసర్ లాగర్లాఫ్ మరియు ఆంధ్రా బ్యాంక్ గోల్డ్ మెడల్స్ కూడా గెలుచుకున్నారు. తన మేనమామ కీర్తిశేషులు పీజే రావు సూర్యకాంతం దంపతుల ముద్దుల తనయ పొట్నూరు యామినీదేవిని 1988 ఫిబ్రవరి 20న పరిణయమాడారు. స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడువని ముడిది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా. ఈ అన్యోన్య దంపతులకు 2 పుత్రికలు, పెద్దమ్మాయి మానసప్రియ, చిన్నమ్మాయి శృతి. 2 పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. పెద్దమ్మాయి మానసప్రియ గీతం యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు. చిన్నమ్మాయి శృతి గీతం యూనివర్సిటీ నుండి బీటెక్, ఎంబీఏలో పట్టభద్రులైనారు. పెద్ద కుమార్తెను ఎడ్ల శివరామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. పెద్ద అల్లుడు ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నార్దర్న్ ట్రస్ట్ బ్యాంక్ బెంగళూరులో పనిచేస్తున్నారు. చిన్న కుమార్తెను వెలిచూరి మనోజ్ కుమార్కు ఇచ్చి వైభవంగా వివాహం చేశారు. చిన్న అల్లుడు ప్రస్తుతం టెస్కోలో సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్గా బెంగళూరులో పనిచేస్తున్నారు. తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, ఎందుకు తెలియదు నాన్నంటే ఎవరికి చెప్పడు బాదుంటే, ఎందుకు తెలియదు నాన్నంటే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే, తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. పెద్ద తనయ్య దంపతులకు అవ్యయ్ నిధిర్ అనే కుమారుడు,
చిన్న కూతురు దంపతులకు సియారా నాయుడు అనే మనవరాలు జన్మించారు. ఈ అల్లారు ముద్దుల మనవడు మనవరాళ్లతో ఆటపాటలే అమ్మమ్మ తాతయ్యలకు ఆటవిడుపు. తిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా. పశువైద్య శాస్త్రంలో పట్టభద్రులైన పిమ్మట 1987 నవంబర్ 9వ తేదీన విఏఎస్గా శ్రీకాకుళం జిల్లా పాతర్లపల్లిలో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. అనతికాలంలోనే విశాఖపట్టణం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యి వీడి దిమిలి, పెదగంట్యాడ, ఎల్ఏటీసీ, ఎఫ్ఎస్బిఎస్లలో, తరువాత విజయనగరం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యి వీడి గంట్యాడ, డిఎఫ్ఎస్డి, వీడి బొనంగి, విపిసిలలో పనిచేసి పిదప విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్లో చేరి వెటర్నరీ పబ్లిక్ హెల్త్ వింగ్ ఏర్పాటుతో పాటు 5 సంవత్సరాలు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2007లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పాడేరు ఏజెన్సీలో 2.5 ఏళ్లు పనిచేసి యాంథ్రాక్స్ అవుట్బ్రేక్స్ నియంత్రణలో తనదైన ముద్ర వేశారు. తిరిగి ఈఓడిఎల్డిఏ, ఏవిహెచ్ చింతపల్లి, డిఆర్డిఏలలోనూ పనిచేసి ఎస్వివియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 5 సంవత్సరాలు సేవలందించారు. 2018లో డిప్యూటీ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది ఎయిర్స్ట్వాయిల్ విశాఖపట్నం డివిజనల్ డీడీగా 6 సంవత్సరాలు సేవలందించి పిదప ఎఫ్ఎస్బిఎస్కు బదిలీ అయ్యి కొద్ది రోజులు పనిచేశారు. తదుపరి జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి పొంది 2024 అక్టోబర్ 2న స్మైల్ విశాఖపట్నంలో జాయిన్ అయి పలు శిక్షణా కార్యక్రమాలలో విశిష్ట సేవలందించారు. పశు మత్స్య దర్శిని ప్రభుత్వ మాసపత్రికకు ఎడిటర్గా కూడా పనిచేసి అత్యున్నతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్గా పనిచేసి జిల్లాను రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో కొనసాగేలా స్ఫూర్తిదాయకమైన నాయకత్వం వహించారు. ఎన్డీడీబీ, మేనేజ్, ఈఈఐ, సిఎఫ్టిఐ మైసూర్ మరియు తనువాస్ వంటి జాతీయ సంస్థలలో శిక్షణలు పొందారు. చెన్నైలో జరిగిన ఏషియా ఫర్ యానిమల్స్ కాన్ఫరెన్స్ వంటి అంతర్జాతీయ మరియు పలు జాతీయ స్థాయి సమావేశాలకు కూడా హాజరయ్యి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఐఎస్ఎస్ఏఆర్ మరియు ఐఎంఎస్ఏ వంటి నేషనల్ లెవెల్ అసోసియేషన్స్ లైఫ్ మెంబర్గా విశేష సేవలు అందిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అత్యధిక ఓజీపీఏ సాధించినందుకు గాను ప్రొఫెసర్ లాగర్లాఫ్ అవార్డు, ఆంధ్ర బ్యాంక్ గోల్డ్ మెడల్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ రంగరాజన్ గారి ద్వారా స్వీకరించారు. రాష్ట్రస్థాయి ఉత్తమ పశు వైద్యాధికారిగా 2001లో డాక్టర్ సి కృష్ణారావు ఎండోమెంట్ ట్రస్ట్ చే గోల్డ్ మెడల్ను సాధించారు. జీవీఎంసీ ఉత్తమ సేవలకు గాను శ్రీ నవీన్ మిట్టల్ ఐఏఎస్ కమిషనర్ గారి ద్వారా ఉత్తమ సేవ అవార్డు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ద్వారా సమాజ మిత్ర అవార్డు, తదుపరి ఆంధ్ర రత్న అవార్డు అందుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో పలు స్వాతంత్ర్య మరియు రిపబ్లిక్ డే అవార్డులను వాణిజ్య పన్నుల శాఖామాత్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, జిల్లా కలెక్టర్లు శ్రీ హరిప్రీత్ సింగ్ ఐఏఎస్, శ్రీ జె శ్యామలారావు ఐఏఎస్, శ్రీ వినయ్ చాంద్ ఐఏఎస్ గార్ల ద్వారా అందుకున్నారు. పశుసంవర్ధక రంగంలో అవిశ్రాంతంగా, నిష్ఠతో, నిబద్ధతతో సుమారు 38 సంవత్సరాల పాటు సవ్యసాచిలా సేవలందించిన మీ సేవా ప్రయాణం కేవలం ఒక ఉద్యోగ గాథ కాదు, ఒక నిబద్ధత గల సాధన, ఒక తరం నుంచి మరొక తరానికి స్ఫూర్తినందించే మహాసంకల్పం. మీ అడుగుజాడల్లో నడిచే యువ పశువైద్యులకు మీరొక దిక్సూచి. పశు సంవర్ధక శాఖతో పాటు డిఆర్డీఏ, జీవీఎంసీ, ఎఫ్ఎస్బిఎస్, డిఎల్డీఏ, ఎల్ఏటీసీ వంటి పలు విభాగాలలో అత్యున్నత సేవలు అందించి ఒక నిబద్ధత గల పశువైద్యుడిగా, దక్షుడైన కార్యనిర్వాహకుడిగా, ప్రేరణాత్మక నాయకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది నేడు పదవీ విరమణ చేస్తున్న మన ప్రియతం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నేతేటి కరుణాకరరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియచేస్తూ
ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. కరుణాకర్ గారు నా కాలేజీ నుంచి పరిచయము, మంచి వాలీబాల్ ప్లేయరు. జగన్నాథం గారితో కలిసి కరుణాకర్ గారు బూస్టింగ్ ఇస్తూ ఉంటే డార్లింగ్ అని చెప్పని జగన్నాథం గారు షాట్ కొడితే ఇద్దరు కలిసి మళ్ళీ చప్పట్లు కొట్టేవారు. దానికి ఎగనెస్ట్గా నేను ఉండేవాడిని. అటువంటి అనుబంధం కరుణాకర్ గారితో. కాలేజీ నుంచి మంచి సౌమ్యులు, కొంచెం మితభాషి, అవసరం మేరకే మాట్లాడతాడు. బట్ మంచి పనిమంతుడు. నాకు తెలిసినంతవరకు ఏపీఎల్ఏకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరం కలిసి కొన్ని రోజులు ఇక్కడ పనిచేయటం జరిగింది. వారికి పదవి విరమణ తర్వాత భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళని సకల విధాలు కాపాడాలని చెప్పని రిటైర్మెంట్ తర్వాత కూడా సేవాభావంతో ముందుగా ఉంటారని చెప్పని వారికి మనస్ఫూర్తిగా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Happy retirement, Nagar. Thank you so much. Okay.